అన్యమతం పేరుతో 4500 మంది పారిశుద్ధ్య కార్మికులను కొండ నుంచి దింపే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ప్రశ్నించారు. కొండపై పనిచేసే క్రైస్తవులను కిందకు దించుతామని అంటున్నారని, దీన్ని ఖండిస్తున్నామని టీటీడీ పరిపాలన భవనం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మాట్లాడుతూ, మన దేశం సెక్యులర్ దేశమని, సెక్యులర్ విధానానికి భారతదేశం కట్టుబడి ఉందన్నారు. కొండపై పనిచేస్తే క్రైస్తవులను కిందకు దించుతామని అంటున్నారని, దీన్ని నేను ఖండిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నది పొరపాటు చర్య అని, క్రైస్తవ బిడ్డలను కొండ నుంచి దింపే అధికారం భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదన్నారు. క్రైస్తవ బిడ్డలను కొండ నుంచి దింపే అధికారం భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదన్నారు. 5000 మంది తిరుమలలో మా వాళ్ళు దళితులు టాయిలెట్లు కడుగుతున్నారని, రోడ్లు చిమ్ముతున్నారని, వీళ్ళల్లో 90% దళితులేనని, ప్రతి ఆదివారం 4500 మంది చర్చికి వెళ్తారని అన్నారు. అన్యమతం పేరుతో 4500 మంది పారిశుద్ధ్య కార్మికులను కొండ నుంచి దింపే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. కొండ నుంచి కార్మికులను దించితే నారావారిపల్లి నుంచి తేగలవా అని నేను అడుగుతున్నానని అన్నారు. మన దేశం సెక్యులర్ దేశం. భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు లోబడి పనిచేయాలి. ఈ మధ్య ఒక పిచ్చి రేగింది. అన్యమతాలు క్రైస్తవులు కిందకు దిగాలి. దీన్ని నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు చేసేది తప్పని నేను తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఎవరు ఇటువంటి క్రియలకు పాల్పడకూడదు. మరి అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను, క్రైస్తవ మతం పైన నమ్మకం ఉన్న బిడ్డలను దిగిపో అనడం నేను ఖండిస్తున్న. భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేదు, సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదు దిగిపోండి అని చెప్పేదానికి. రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా. అన్ని మతాలు అంటారు, ఒక 20-30 మందిని దించుతానంటారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నిన్ను సూటిగా, దాదాపు 5000 మంది మా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎస్సీలు, దళితులు ఏమి చేస్తున్నారు? కక్కసులు కడుగుతున్నారు, చిమ్ముతున్నారు, దుప్పట్లు ముడుస్తున్నారు, దుప్పట్లు మరి తుడుస్తున్నారు. మరి ఈ 5000 మందిలో 4500 మంది ఆదివారం చర్చికి వెళ్తున్నారు. అనుమానమే లేదు. ఈ 4500 మందిని కూడా దించుతావా? నీకు దమ్ముందా? చంద్రబాబు నాయుడు నిన్ను అడుగుతున్నా. అన్యమతం అంటావు, ఆడ చిమ్మేవాళ్ళు, తుమ్మేవాళ్ళు, తుడిసేవాళ్ళు, కక్కసులు కడిగేవాళ్ళు దళితులు. ఈ దళితులు 4500 మంది పనిచేస్తున్నారు తిరుమలలో. వీళ్ళని నువ్వు దించుతావా? నీకు దమ్ముందా? మీ వాళ్ళు నారావారిపల్లి నుంచి తీసుకురాగలవా? ఎందుకు ఈ పొరపాటు జరుగుతూ ఉంది? అన్యమతం అనే పేరు మీద నేను సూటిగా ఏలెత్తి అడుగుతున్నాను. ఆపు! అన్యమతం ఏంది? అన్యమతం భారతదేశంలో 10 మతాలు ఉన్నాయి. ఈ 10 మతాలు నువ్వు దించేదా? నువ్వెవడవయ్యా? వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు చెప్తారు భారత రాజ్యాంగాన్ని గురించి తెలియనటువంటి పిచ్చోళ్ళు. 4500 మంది చర్చకు పోయే వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడగలవా? శ్యామల్ రావు, నువ్వు ఐఏఎస్ అధికారివి. ఏంది నువ్వు చేస్తుండేది? తప్పని నేను ఖండిస్తున్నాను.